హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకు ఒక టాపిక్ మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఇమ్మడి రవి. ఆయన అరెస్ట్ చేసిరు. ఆయనను డీజీపీ గారు వాళ్ళు ఏమని అరెస్ట్ చేసిరని చెప్పేస్తే, ఎందుకు అరెస్ట్ చేసిరంటే ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అందరు కలిసి ఇన్ని కోట్లు పెట్టి మేము సినిమాలు తీసినా కానీ ఐబొమ్మలా ఫ్రీగా హెచ్డీగా చూపిస్తుండు రవి అని చెప్పేసి వాళ్ళందరు ప్రొడ్యూసర్లు కుమ్మక్కయ్యి ఈ డీజీపీ గారు ఇది పోలీస్ రక్షణ పోలీసు వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి కొంచెం ప్రెజర్ చేసిరా. మరి లోపల ఏం చేసుకున్నారో వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి చెప్పుట్లా వాళ్ళు తీసుకురు. లేకుంటే ఇప్పటిదాకా రాసినట్టు మూవీ రూల్స్ అవి ఐబొమ్మ ఇంతకు ముందు కూడా నడిచింది, అట్లనే నడుస్తుండే కదా. ఎందుకు అరెస్ట్ చేసిరు అట్లా? మన తెలుగు ఇండస్ట్రీలో ఏంది, ప్రొడ్యూసర్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. సినిమాలు తీస్తే ఇన్ని కోట్లు పెట్టేసిన అని చెప్పేసి టికెట్ల రేట్లు పెంచుతారు. టికెట్ల రేట్లు పెంచితే ఎట్లా? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు 50-70 రూపాయలు ఉండే టికెట్, ఇప్పుడు 700 అట్లా అయింది. 700-800 నాకు తెలిసిన కాడికి అట్లా అయింది. ఇప్పుడు 700 పెట్టి చూడాలంటే, ఒక ఫ్యామిలీ చూడాలంటే కనీసం ఒక 2-3 వేలు కావాలి. అవసరమా? అదే ఐబొమ్మ అయితే అతను మనకు 500 డాటా పోతుంది, హెచ్డి క్లారిటీ వస్తుంది, చూడవచ్చు. అందరు ఫ్యామిలీ అందరు కలిసి చూడవచ్చు. అది మనకు మంచిగా చేసిండు రవి. కానీ మన డీటెయిల్స్ చెప్తున్నారు కొందరు, మన డీటెయిల్స్ అన్నీ హ్యాక్ అయినాయి ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి. కానీ మనకైతే ఏం ప్రాబ్లం చేయలేడు కదా. ఇంకా ఈ ఐబొమ్మ వల్ల తెలుగు ప్రజలకు, అందరు ప్రజలకు కూడా మంచిగానే చేసిండు. కరోనా టైంలో కూడా హెల్ప్ చేసిండు. అన్ని టైంలలో ఈ పేద ప్రజలు, ఇప్పుడు మనం పల్లెటూరులో ఉంటాం, మనం చూడలేకపోతాం థియేటర్లోకి వెళ్ళి. అదే ఫోన్లో అయితే 500 డాటాకు మంచి సినిమా క్లారిటీ హెచ్డీగా చూడవచ్చు. ఇదేమైంది? ఇది మంచిగా చేసిండు మనకు రవి. ఈ ప్రొడ్యూసర్లు ఏమున్నది, ఇన్ని కోట్లు పెట్టి తీసినా మాకు పైసలు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళ బాధ. ఎవరు తీయమన్నా నిన్ను అన్ని కోట్లు పెట్టి? హీరోకు 300-200 కోట్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? తక్కువ బడ్జెట్తో తీయండి, వాళ్ళని వద్దన్నారా? ఎక్కువ బడ్జెట్తో తీస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు గుద్ద కిందికి నీళ్ళు వచ్చినట్టు అయింది మీకు. రియల్గా చెప్తున్నా, నేనైతే మొత్తం గూగుల్లో మొత్తం ఐబొమ్మలనే చూస్తాను సినిమాలు. నేనెందుకు, మా ఫ్రెండ్స్ మా ఊర్లో తెలిసి, నాకు మొత్తం తెలిసి అందరు ఐబొమ్మలనే చూసేస్తారు సినిమా అయితే. ఈ అరెస్ట్ వల్ల సైట్ ఓపెన్ అయితే లేదు, చూడలేకపోతున్నాం. చాలా బాధ అవుతుంది మాకైతే సినిమాలు చూడాలంటే. ఏం చేస్తాం? ఇక షేర్ చేయండి. ఇక రవి అన్న దగ్గర దాకా పోయేటట్టు, జర పెద్ద వాళ్ళ దగ్గర దాకా పోయేటట్టు షేర్ చేయండి. ఐబొమ్మ సైట్లో చూసే మూవీస్ చూసే వాళ్ళందరూ షేర్ చేయండి వీడియో.